పాత రోజుల నూతన సంవత్సరం జ్ఞాపకాలు. అది డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం. జీవితం ఎంతో సులభంగా, హాయిగా ఉండే రోజులు. ఒక ముద్దైన కుటుంబం. నాన్న, అమ్మ, పెద్దన్నయ్య, చిన్నక్క, ఇంకా చిన్న చెల్లి కలిసి ఆనందంగా జీవిస్తున్నారు. ఆ రోజు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చారు. రేపు న్యూ ఇయర్ అంటూ ఉత్సాహంతో కేకలు వేశారు. స్నేహితులకు ఏ రకమైన శుభాకాంక్షల కార్డులివ్వాలి, టీచర్లకు ఏది బాగుంటుంది అని నేలపై కూర్చుని ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. ఆ రాత్రంతా కొత్త బట్టలు, స్కూల్ సెలబ్రేషన్లు, ఆనందంతో నిండిన కలలే. జనవరి 1వ తేదీ ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయించాడు. అమ్మ పిల్లలను మృదువుగా లేపింది. లేచేండి, ఇవాళ న్యూ ఇయర్. పిల్లలు హడావుడిగా తలస్నానం చేసి నవ్వుకుంటూ ఆడుకున్నారు. కొత్త బట్టలు వేసుకొని ఎంతో అందంగా తయారయ్యారు. నాన్న పిల్లల చేతులు పట్టుకొని దగ్గర్లోని దుకాణానికి తీసుకెళ్లాడు. అక్కడ రంగురంగుల గ్రీటింగ్ కార్డులు, పూలు, కార్టూన్లు, మెరిసే అంచులు. ప్రతి పిల్లాడు తన స్నేహితులకు, టీచర్లకు కార్డులను జాగ్రత్తగా ఎంచుకున్నాడు. స్కూల్ మొత్తం ఆనందంతో నిండిపోయింది. పిల్లలు ఒకరికొకరు శుభాకాంక్షల కార్డులు ఇచ్చుకున్నారు. టీచర్లు ఆశీర్వాదాలిచ్చారు. ఆటలాడారు, నవ్వులు పూయించారు. ఫోన్లు లేవు, ఫోటోలు లేవు. కేవలం స్వచ్ఛమైన ఆనందమే. సాయంత్రానికి అలసిపోయినా ఆనందంతో పిల్లలు ఇంటికి వచ్చారు. ఇంటంతా చికెన్ బిర్యానీ వాసనతో నిండిపోయింది. అమ్మ ప్రేమతో వంట చేసింది. మొత్తం కుటుంబం కలిసి భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఆ రోజును ఆనందంగా ముగించారు. ఆ న్యూ ఇయర్ రోజు ఫైర్వర్క్స్ కంటే, మొబైళ్ల కంటే కుటుంబం, ప్రేమ, కలిసి ఉండడమే అసలైన ఆనందం. ఇవి 2007, 2010 నాటి పాత రోజుల న్యూ ఇయర్ జ్ఞాపకాలు. చిన్న క్షణాలు, పెద్ద జ్ఞాపకాలు. ఎప్పటికీ మనసులో నిలిచిపోయే అందం.